వాళ్ళు అడిగింది 6 సీట్లు అడిగారు. భారతీయ జనతా పార్టీ 6 సీట్లు, 6 అనే సంఖ్య పక్క. ఈ 6 సీట్లలో హిందూపురం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ స్టేటు నుంచి ఖచ్చితంగా ఆ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి భరోసా అంటే స్టేట్ పార్టీనే పేరు పెట్టినప్పుడు ఇంకా అంతకంటే భరోసా ఏమీ లేదు. ఎందుకంటే నాకు పార్టీలో అధ్యక్షురాలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారు కానీ వాళ్ళందరూ నాకు స్పష్టం చేసి చెప్పారు. నిన్నటి వరకు నాకున్న సాధికారికమైన సమాచారం మేరకు 12 ఎంపీ స్థానాలు లిస్టు విడుదల చేసేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు 13వ స్థానం హిందూపురం కూడా చేర్చడం జరిగింది. అందులో బీకే పార్థసారథి గారికి ఇక్కడ సీటు ఖరారు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్టేటు కార్యవర్గ సభ్యులైతేనేమి లేదా ఇతరత్ర పెద్దలతోటి మాట్లాడినప్పుడు మనకు భారతీయ జనతా పార్టీలో దీని పట్ల చర్చలు ఉన్నాయి. అయితే ఇంకా 25 రోజులు మనకు సమయం ఉంది నామినేషన్లు పర్వానికి. సో హిందూపురం పట్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సానుకూలంగానే ఉంది. ఎందుకంటే ఆ లిస్టులో ఆ పేరు రాష్ట్ర అధ్యక్షురాలు కానీ అలాగనే రాష్ట్ర కార్యదర్శి గారు కానీ వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు హిందూపురం అనేటువంటి పేరు భారతీయ జనతా పార్టీ అడిగినటువంటి 6 స్థానాల్లో ఒక స్థానంగా పేర్కోవడం జరిగింది. అయితే హిందూపురము అనేటువంటిది ఇంకా చర్చనీయాంశంలో ఉందనేటువంటిది నాకు కూడా తెలియవచ్చింది. రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొన్ని పేర్లు ప్రకటిస్తామంటున్నారు. అది పూర్తిగా 6 స్థానాలు ప్రకటిస్తారా లేదు చర్చించుకున్న తర్వాత హిందూపురాన్ని మళ్ళీ ఉభయలు కూర్చొని మళ్ళీ పునరాలోచన చేసి పునఃసమీక్ష చేసి చేస్తారా అనేటువంటి దాని మీద తేలాల్సింది. ఏదేమైనా ఒకవేళ భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అంటే నాకున్న సమాచారం మేరకు హిందూపురాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తున్నట్లుగానే ముందు నుంచి సమాచారం ఉంది. ముందు నుంచి అదే నడుస్తూ ఉంది. వాళ్ళందరి యొక్క అనుమతితోటే నేను కూడా ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అన్ని పక్కన పెట్టి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ అలాగే నాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ తిరుగుతూ ఇక్కడ ఇన్ని నెలలుగా పరిశ్రమ చేశాము, ఇంకా కూడా చేస్తాము. అయితే ఖచ్చితంగా మాకు ఒక ఆలోచన, మాకు ఒక ఆశాజనకమైనటువంటి అంశం ఏంటంటే అందరూ కూర్చొని మళ్ళీ పునఃసమీక్ష చేసి హిందూపురం సీటు భారతీయ జనతా పార్టీకే కేటాయిస్తూ స్వామి పరిపూర్ణానందకే అది పూర్తిగా అది అభ్యర్థిగా బలపరుస్తారని కూడా నాకు విశ్వసనీయంగా ఉంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియచేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఈ సీటు కేటాయించి పొత్తులో భాగంగా అందరూ పరిశ్రమ చేస్తే తప్పకుండా మంచి మెజారిటీతో గెలిచేటువంటి సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా పైన అందరూ కూడా దీని మీద పునఃసమీక్ష చేస్తారని భావిస్తున్నాను. అది ఇన్ని పార్టీలు పంచుకుంటాయి కదా, ఒక టీడీపీకే గంపకొత్తగా వెళ్ళి వేసేది కదా. కానీ ఏ పార్టీ అయినా ఒకటి ఆలోచన చేయండి, 2.5 కోట్ల జనాభా అనుకుందాం, హిందువులు ఉన్నారు. వీళ్ళకి ఒక నాయకత్వం కనుక మనం చూపించగలిగితే, దీనికి ఒక వాయిస్, సింగిల్ వాయిస్ ఇవ్వగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని మనం తీసుకురాగలిగితే ఆ పార్టీ 1.5 కోట్లు ఓట్లు సాధించగలిగేటువంటి శక్తి ఉంది. లాజిక్ మిస్ అవుతున్నారు. వీళ్ళు ఏదో మ్యాజిక్లో పడుతున్నారు, వీళ్ళు వేరే మ్యాజిక్లో పడుతున్నారు కానీ అసలు లాజిక్ మిస్ అవుతున్నారు. బట్ నేను ఒకటి చెప్తాను, ఇదే వాదనకి కట్టుబడి స్వామీజీకి సీటు రానివ్వకుండా ప్రయత్నం చేసుకుని, నాకు తప్పే లేదు, నాకేమీ నష్టం లేదు, నా పని నేను చేసుకుంటాను. కానీ హిందూపురాన్ని కూడా నేను వదలను, ఎందుకంటే నాకు ఒక అటాచ్మెంట్ వచ్చింది.
ప్రపంచం అంతా తిరిగేవాడిని. నాకు ఎక్కువ సమయం దొరికినప్పుడల్లా నేను హిందూపురం వస్తాను. ఏముంది, బెంగళూరుకి వచ్చేస్తాను. బెంగళూరు నుంచి గంట మేర ప్రయాణం చేసి వస్తాను. మిమ్మల్ని అందరినీ పలకరిస్తాను. ఇక్కడ ఏదైనా మంచి చేయగలిగితే, ఎందుకంటే ఏది ఆశించకుండా సత్యసాయిబాబా లాంటి మహానుభావుడు జిల్లాకి నీళ్లు పోసాడు కదా. కనీసం మనం 10 సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.